మత రాజకీయాలను రెచ్చగొట్టేటువంటి ఆరోపణలు వైసీపీ చేస్తా ఉన్నాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ రోజు విగ్రహాలు చోరీకేమయ్యారు, రథదగ్నం జరిగిన రోజు ఏమయ్యారు, రథమేమో కరెంట్ షాక్ వాళ్ళు తగలబడిపోయింది. ఇన్ని సంవత్సరాల్లో తగలబడిపోయిన కరెంట్ షాకు ఈ రథానికి వచ్చింది. ఆ రథం ఎక్కడ ఉండిద్ది అనేది నా కళ్ళతో నేను చాలాసార్లు చూశాను. ఆ రథం కింద కనీసం చెత్త కూడా ఉండదు. కరెంట్ షాక్ అయి తగలటానికి కావాలని తగలబెట్టింది. రథం తగలబెట్టి హిందువుల మీద మాఫియా చేశారు తప్ప వేరే ఏం కాదు. అతను ఏంటంటే నేను హిందూ ధర్మాన్ని తీసుకున్నాను, అతను ఎట్లా అంటే కొబ్బరికాయ కొట్టడానికి కూడా అతనికి వంగలేకుండా అతనికి ఎదురిచ్చి కొట్టే పరిస్థితి. దాదాపు అతను తాడేపల్లి ప్యాలెస్ లో కళ్యాణం చేయించుకున్నాడు. వాళ్ళ మిస్సెస్ అయిన భారతి గారు ప్రసాదం ఇస్తే కనీసం తీసుకోకుండా టిష్యూ పేపర్లో మూట కట్టేసి పక్కనే వేసిన వాళ్ళ చరిత్ర అది. వక్ఫ్ బోర్డులో ముస్లింస్కి ఏమో అతనేమో ఇండైరెక్ట్ కేంద్రంలో సపోర్ట్ చేస్తాడు, రాష్ట్రంలోకి వచ్చేప్పుడు జనాలు రెచ్చగొడతాడు. జగన్మోహన్ రెడ్డి నీ రెచ్చగొట్టే విధానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు. నువ్వు చేసే చీప్ ట్రిక్స్ ప్లే చేసినా గానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో అవి సఫలీకృతం కాదు. ఆల్రెడీ జనాలు తిరస్కరించారు. నిన్ను 11లో కూర్చోబెట్టారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పటికన్నా మారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి.